ఈరోజు డే 6, ఈరోజు సండే, రెస్ట్ డే. కాకపోతే మా వాడు ఇన్లే అమ్మ దీనమ్మ ఈయన ఫుల్ ట్యాంక్ కొట్టిస్తానంటే పక్క ఇక్కడికో తీసుకుపోయేటట్టున్నాడు. చిన్నప్పుడు చేసినాం. పక్కనున్న గోదావరికానికి తీసుకుపోతా అని అన్నాడు బ్రో. పొద్దున్న లేపి జస్ట్ ముఖం కడుక్కున్నా గంతే, బట్టలు కూడా చేంజ్ చేసుకోలేదు. జస్ట్ ముఖం కడుక్కొని ఓ టోప్ పెట్టుకొని వచ్చిన, పక్కనే కదా ఎండ కొడుతుందని. గోదావరికానికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో కొత్త డెస్టినేషన్ పెట్టి అక్కడికి పోదామని అంటాడు. నేనే సరే పక్కనే కదా, సరే పోదాం పా అని నేను అన్నా. మళ్ళీ ఆడ నుంచి మహారాష్ట్ర పోదాం అంటాడు కదా. ఈ లొకేషన్ చూడడానికే వచ్చినాం. ఈ లొకేషన్ అయిపోయిన తర్వాత మహారాష్ట్ర పోదాం అని అంటాడు. అసలు నాకు పిచ్చి లేచింది. మీ గ్యాంగ్ లో కూడా ఇటువంటి మూతవారి వాళ్ళని ఉంటే ట్యాగ్ చేయండి. కాకపోతే ఈ లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చెరువు మధ్యలో టెంపుల్ కట్టిరు, అవి రెండింటి మధ్యలో బావి కట్టిరు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అమ్మ చెరువు మధ్యలో బావి. లొకేషన్ అయితే వేరే ఉంది అసలుకి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నా ఏమన్నా షూట్స్ ఉంటే ఇక్కడ చేసుకోండి. మస్తు క్రేజీ ఉంది లొకేషన్. ఇంకా సాయంత్రం టైంలో అయితే వేరే కనబడుతుంది. మేము మండు టెండలు వచ్చినాం అసలు ఘోరంగా. లోపట అయితే కొన్ని విగ్రహాలు మాత్రమే ఉన్నది. దేవుణ్ణి అయితే ఏం చేయలే, ఓన్లీ నార్మల్గా పూజ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్ గాడు ఒక పువ్వు తెంపి వాళ్ళ పిల్లకి ఇద్దామని ఘోరం కష్టపడతాడు. దేవుని కూడా నిలబెట్టలేదు ఇప్పుడు. మొక్కుండే మనం కొబ్బరికాయ కానీ. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాం. ఎక్కడ పోతున్నాం కూడా తెలియదు. ఈ రోడ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు పోదామని ఫిక్స్ అయినాం. ఇక డైరెక్ట్ అడవిలోకి ఏంది. ఈ అడవి నుంచి ఒక్కటే ఊరు లాస్ట్కి ఉంది. ఆ పాయింట్ వరకు పెట్టిండు మా వాడు. దాని తర్వాత అదే లాస్ట్. ఇక అటు పోతే మహారాష్ట్ర మొత్తం అడవే ఉంటది. ఇది అంత అడవే. ఆ అడవి దాటంగా ఎండింగ్ లా ఊరు దగ్గరికి వచ్చింది. ఊరు దగ్గరికి రాగా అక్కడ ఆవులు నిడిచిపెట్టిరు. అసలు దాన్ని ఎవరు పట్టించుకుని కూడా పట్టించుకోలే. చూడడానికి మస్తు అనిపించింది. పొద్దున 8కి బయలుదేరినాం భయ్యా. టైం 2 అవుతుంది. ఎక్కడికో తీసుకొని వచ్చిండు, అడవిలో వదిలేసిండు. మొబైల్ ఏమో ఛార్జింగ్ 20% ఉంది. వీడియోలు తీద్దామంటే వీడియోలు కష్టం అవుతానే. వాళ్ళకన్నా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉంటలేదు ఆ అడవిలా. ఎట్టకెళ్ళకి 4-5-6 గంటల తర్వాత ఒక విలేజ్ ఎండింగ్కి వచ్చినాం. ఆడికి వచ్చిన తర్వాత బండి రివర్స్ ఇంపుకొని మళ్ళీ ఇంటి తోవట్టినాం. అడవికి పోతే అడవి, ఆ అడవి దాటినాం అంటే మహారాష్ట్ర. ఆ విలేజ్ లో కొంత చిన్న పిల్లలు కనబడ్డారు. వాళ్ళతో కొంచెం ముచ్చడి పెట్టి ఇక స్టార్ట్ అయినాం. పేర్లు భలే పెట్టిరుగా. ఘోరంగా ఎండ కొడుతుంది, ఘోరంగా ఆకలి అవుతుంది. అసలు పిసలు ఎత్తుంది ఆ ఎండకి. అందుకే ఒక సోడా బండి కాడ ఆగి సోడా తాగినాం. సోడా తాగి దోసకాయలు తిన్నాం. స్వాగ్, మోడల్ స్వాగ్. స్టార్టింగ్ వచ్చేటప్పుడు మాకు ఒక పార్క్ కనబడ్డది. ఆ ఎండకి వశపడక అక్కడ కొంచెంసేపు ఆగినాం. కాకపోతే అక్కడ వేరే అనిపించింది. బటర్ఫ్లైస్ ఘోరంగా ఎగురుతున్నాయి. ఆడ మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. జల్లి ఇంటికి పోయి ఫిష్ కర్రీ వేసుకొని తినాలి. మా మమ్మీ ఫిష్ కర్రీ చేసింది రెడీగా.